10 రూపీస్ కాయిన్స్ అయితే ఒకప్పుడు అయితే కొన్ని రోజుల వరకు బ్యాన్ అయిపోయింది. బ్యాన్ అంటే కాదు, జనాలు బ్యాన్ చేసిర్రు. ఆర్‌బీఐ కాదు. ఆర్‌బీఐ ఎన్నిసార్లు మొత్తుకున్నా కానీ ఈ చెల్లని బిళ్ళ లెక్కనే జనాలు చూశారు. పుకార్లను నమ్మిరు కానీ ఆర్‌బీఐని మాత్రం నమ్మలేదు. చూడండి జనాలు చూడు ఇట్లా ఉన్నారు. వ్యాపారస్తులు కూడా తీసుకోవడం మానేశారు. నేను మాత్రం తీసుకున్నాను, కానీ ఇస్తే మాత్రం ఎవరు తీసుకోకపోయేది. అస్సలు తీసుకోపోయేది. చెల్లని బిల్ల నాకెందుకు ఇస్తున్నావు అనేది. ఏదో అంటారు కదా, అబద్ధం అయితే ఎంత స్పీడ్ పోతుందో నిజం అంత స్పీడ్గా పోదు కదా. అందుకనే ఇంకా లాభం లేదని బ్యాంకు వాళ్ళు ఏం చేశారంటే స్టాల్ పెట్టు 10 రూపీస్ కాయిన్స్ చెల్తాయని స్టాల్ పెట్టి జనాలకు అవగాహన తెప్పిస్తే అప్పుడు మార్పు వచ్చినది. నిజాన్ని నిజం అని చెప్పడానికి చాలా టైం పడ్డది. ఆ తర్వాత నుంచి జనాలు తీసుకోవడం అనేది జరుగుతున్నది. మొత్తంగా అయితే ఇదంతా పుకారే అని అప్పుడు నమ్మిరు. ఎట్లుంటుంది అనమాట. పుకార్లను నమ్మకండి, జీవితాలు ఆగం చేసుకోకండి. ఈ విషయం అని కాదు, ఏ విషయమైనా పుకార్లను నమ్ముతారు కానీ నిజమైన వాస్తవాలను నమ్మరు. ఆ పుకార్ల వల్ల కొన్ని జీవితాలు పోయినవి ఉంటాయి, కొన్ని బంధాలు దిగిపోయినవి ఉంటాయి. ఆ పుకార్ల వల్ల సర్వం కోల్పోయిన వాళ్ళు కూడా ఉంటారు. అందుకని పుకార్లని అస్సలు నమ్మకూడదు. అసలు వాస్తవం ఏందనేది తెలుసుకొని అప్పుడు నమ్మండి. ఏ విషయమైనా జీవితంలో, ఈ కరెన్సీ విషయం కాదు.